నమస్తే. పీలేరు ఈ పేరు వినగానే ఉద్దండులు గుర్తుకొస్తారు. హేమాహేమీలైన నేతలను ఈ సెగ్మెంట్ అందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెల్లా ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు పీలేరు నుంచే ప్రాతినిధ్యం వహించారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయిన వాయల్పాడు నియోజకవర్గంలోని గుర్రంకొండ, కళకడ, కలికిరి, వాయల్పాడు, కేవీపల్లె మండలాలు పీలేరు నియోజకవర్గంలో చేరాయి. ఈ మండలాలు విలీనం కావడం పీలేరు రాజకీయ సమీకరణలు మారిపోయాయి. జనాభా పరంగా ముస్లింలు, రెడ్లు, బలిజలు ముందు వరుసలో ఉంటారు. ఎస్సీ, మాలా ఓటర్లు కూడా గణనీయ సంఖ్యలో ఉన్న నియోజకవర్గం ఇది. రెడ్డి, ముస్లిం, శెట్టి బలిజ సామాజిక వర్గాలదే పీలేరులో ఆధిపత్యం. ఈ నియోజకవర్గంలో 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ విప్ గా, స్పీకర్ గా, సీఎం గా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఈ మధ్య ఆయన బీజేపీలో చేరారు. ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్నారు. పీలేరు అసెంబ్లీ స్థానం ఏర్పడిన తర్వాత 1972-78లో ముస్లిం అభ్యర్థి సైపుల్లా గెలిచారు. 1955లో బలిజ అభ్యర్థి ఎన్వి నాయుడు గెలిచారు. మిగిలిన ప్రతి ఎన్నికల్లోనూ రెడ్లు విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3 సార్లు గెలిచారు. అంతకుముందు చెల్లా ప్రభాకర్ రెడ్డి కూడా 2 సార్లు గెలిచారు. పీలేరు నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 7 సార్లు గెలిచింది. టీడీపీ కేవలం 3 సార్లు మాత్రమే ఇక్కడ విజయం సాధించగలిగింది. అది కూడా చివరిసారిగా 1994లో మాత్రమే. 1999 నుంచి అన్ని ఎన్నికల్లో వరుసగా టీడీపీ ఓడిపోతోంది. గడిచిన 2 ఎన్నికల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది. కృషికార్ లోక్ పార్టీ 2 సార్లు, కమ్యూనిస్టు పార్టీ 1 సారి పీలేరులో గెలిచాయి. ప్రస్తుతం మైనారిటీ, ఎస్సీ ఓటర్లు వైసీపీకి అండగా ఉండటం, సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో రెడ్లు ముందంజలో ఉండటం ఆ పార్టీకి కలిసొస్తోంది. ఈ ఎన్నికల్లో పీలేరులో హ్యాట్రిక్ నమోదు చేయాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు. మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాలకు తోడు కేడర్ బలంగా ఉండటంతో మరోసారి గెలుస్తానని రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే పీలేరులో గెలవాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించారు. వరుసగా 2 సార్లు ఓడిపోయిన సానుభూతితో పాటు ఇప్పుడు జనసేనతో పొత్తు తెలుగుదేశానికి కలిసొస్తోందని భావిస్తున్నారు. పీలేరులో కాపు సామాజిక వర్గం కూడా బలంగా ఉండటంతో ఆ ఓట్లు టీడీపీకి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.